గదర్ కి ఆస్కార్ కి సంబంధం ఏమిటి అన్న దానికన్నా గద్దర్ కి సినిమాలకు ఉన్న సంబంధం కూడా చాలా చాలా తక్కువ. గద్దర్ ఎప్పుడో మా భూమిలో బండెనక బండి కట్టి అనే పాట, అది కూడా బండి యాదగిరి అన్న మరో రచయిత రాసిన పాట పాడారు. తర్వాత ఆయన సినిమా తెరపై కనిపించింది జైబోలో తెలంగాణలో పొడుస్తున్న పొద్దు మీద అనే పాట ద్వారా మాత్రమే. ఆయనకు సినిమాలకు ఉన్న సంబంధం మరీ ఎంత బలహీనమైందంటే చాలా చాలా. అయితే ఇక్కడ ఆస్కార్ కి గద్దర్ కి ఉన్న పోలికేంటంటే ఈ రెండు అవార్డులు వ్యక్తుల పేర్లకు సంబంధించినవి. ఇక్కడ గద్దర్ అవార్డే ఆస్కార్ కన్నా ఒకందుకు గొప్ప. అదెలాగంటే అసలు ఆస్కార్ కి సినిమాలకు సంబంధమే లేదు. కారణం 1939లో హాలీవుడ్ సినిమాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ సినిమాలకి అకాడమీ అవార్డులు ఇవ్వాలన్న ప్రతిపాదన వచ్చింది. అయితే ఈ సమయంలో ఒక అవార్డు రూపు తయారు చేయాలని ట్రై చేశారు. శిల్పి జార్జి స్టాన్లీ 13 అంగుళాల ఎత్తు, 8.5 పౌండ్ల బరువుతో దీన్ని తయారు చేశారు. ఈ ఆస్కార్ రూపానికి 5 స్పోక్స్ ఉంటాయి. అకాడమీ అవార్డులు అందించే 5 ప్రధాన విభాగాలు సూచిస్తుంది. ఇదిలా ఉంటే ఈ సంస్థలో పనిచేసే మార్గరెట్ హెరిక్ అనే మహిళ విజేతలకు అందించే ఈ బొమ్మను చూసి అది అచ్చం మా అంకుల్ ఆస్కార్ లా ఉందని అనడంతో ఈ అకాడమీ అవార్డులకు ఇచ్చే రూపానికి ఆస్కార్ అవార్డుగా పేరొచ్చిందని అంటారు. దీంతో పోలిస్తే గద్దర్ పేరు పెట్టడంలో ఏమంత తప్పు లేదు అన్నది కొందరి వాదన. ఇదిలా ఉంటే మరికొందరు అవార్డు రూపంలో ఒక ఆస్కార్లా గద్దర్ రూపం లేకుండా ఆయన చేతిలోని డప్పును మాత్రమే పెట్టడం ఏమిటి అన్న మాట కూడా వినిపిస్తోంది. గద్దర్కి ఇటీవల కట్టిన విగ్రహ నమూనాలో ఈ అవార్డు రూపం కూడా ఉంటే బాగుండేది అన్న మాట కూడా వినిపిస్తోంది.